అతిథిగా హలో ఫ్రెండ్స్, నేను వచ్చి మీ మహేంద్ర. నా ప్రాణం అయిపోయిన ఈరోజు అమ్మాయి ఈ వీడియోలో నువ్వు. నేను బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ మీ ఫోటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. అలాగే నా జీవితంలో కూడా అనుకోని అతిథిలా వచ్చి నా ప్రాణం అయిపోయిన అమ్మాయి నువ్వు. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి వచ్చిందమ్మా రీల్ 897 XML ఫైల్ని ఇంపోర్ట్ చేయండి. ప్లస్ మీడియా మీరు చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ మధ్యలోకి పెట్టండి. ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మార్కి వచ్చి ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేసాం. ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి ఫుల్గా చేశాను. ప్రతి బీట్ మార్కి ఫోటోని ఇలా నేను యాడ్ చేస్తున్నట్టు చేయండి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను వాడుతుంది చాలా బాగుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. మీరు టెలిగ్రామ్ని ఓపెన్ చేసి కలిపేసి మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి, మనది వస్తుంది గ్రూపు. వెంటనే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత మీకు పైన పెన్ లిస్ట్ ఎనుబుల్ అవుతుంది, జాయిన్ అయిన వాళ్ళకే ఎనుబుల్ అవుతుంది. ఓకే, అందులోకి వెళ్ళి చూడండి, ఒక్కటే ఉంటుంది నేను వాడుతున్నది, ఇంకా వేరేది ఏదీ లేదు ఎలైట్ మోషన్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రతి ఫోటోని మిడిల్లోకి ప్లస్ మీడియా ఇంకొక ఫోటో కట్ చేస్తున్నాను, ప్లస్ మీడియా ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫొటోస్ అన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసుకోండి. ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ప్రతి ఫోటోకి చిన్న కామెంట్ అండి, సూపర్ అని నైస్ అని పెట్టండి. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను సపోర్ట్ చేస్తే. సో ఈ విధంగా పెడుతున్నాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఫస్ట్కి రండి, ఒకసారి లిరిక్స్ దగ్గరికి రండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. అయిపోయింది, చాలా బాగుంది. సేవ్ చేసుకుందామా? టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి.